హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమవుతుంది మేము ఏం చేస్తున్నామని చెప్పి. మా ఇంట్లో అయితే మేము ఈరోజు కేదారేశ్వర వ్రతం అయితే చేసుకుంటున్నాము అండ్ సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటున్నాము. అదైతే ఇంకో నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది అని చెప్పి పెట్టలేను. ఇదైతే నేను ఓన్లీ నోము రోజు ఏం చేసుకున్నాము అని చెప్పి అది మాత్రమే చూపిస్తున్నాను. వ్రతం చేసుకోవాలంటే దానికి ముందు రోజు ఉన్నంత పని అసలు ఇంకెక్కడ ఉండదు. అంతా క్లీన్ చేసుకోవాల్సిందే. మేము ఇంకా కేదార్ వ్రతం చేసుకోవడం అయితే ఇది నా సెకండ్ అనమాట. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ పట్టుకున్నాను కొత్తగా, ఇదైతే సెకండ్ అనమాట. సో ఇంకా మార్నింగే లేచి ఫస్ట్ అయితే పూజ చేసుకున్నాను ఇంట్లో. ఇక్కడ మా మమ్మీ అండ్ మా హస్బెండ్ అయితే ఇద్దరు కూరగాయలు కట్ చేస్తున్నారు. ఇక్కడ అయితే వీళ్ళందరూ మా రిలేటివ్స్ అనమాట. అక్కలు వదినాలు అందరూ, పెద్దమ్మ వాళ్ళు ఇట్లా అందరూ వచ్చారు. ఇక్కడ నేను మా వదిన ఇద్దరం అయితే కలిసి కురాడు అండ్ నోము పట్వా, లక్ష్మీదేవి పట్వా అని ఉంటాయన్నమాట. అవన్నిటిని పూజిస్తున్నాము. ఇప్పుడు పూజించడం అంటే మళ్ళీ 1 year వరకు వాటిని ముట్టుకోవద్దు. సో ఇప్పుడే మంచిగా డీప్గా క్లీన్ చేసి మళ్ళీ పూజ చేసి అక్కడే పెడతామన్నమాట. మీకు కూడా అలాగా ఇట్లా కేదారేశ్వరి వ్రతం అట్లా ఉన్నాయా? ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా, అసలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ ద క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది పూజ మాత్రం. అండ్ ఇక్కడ సత్యనారాయణ వ్రతం కోసం అని చెప్పి పీటనైతే పూజిస్తున్నాము. సో దీన్ని మంచిగా రెడీ చేయాలి కదా. మంచిగా పసుపు అట్లా పెట్టేసి బొట్లు పెట్టాము. అండ్ మా హస్బెండ్ అయితే ఇక్కడ అరటి కొమ్మలు కడుతున్నాడు. అండ్ నేను మా మమ్మీ అయితే సిరా ప్రిపేర్ చేస్తున్నాము దేవుడి కోసం అని చెప్పి. అది అయిపోగానే ఇక్కడ వ్రతం పీట పెడదామని చెప్పి ఇక్కడ క్లీన్ చేసి ముగ్గు వేస్తుంది మమ్మీ అయితే. అండ్ ఈవినింగ్ ఆ రోజు ఒకరోజు బయట కూడా వాష్ చేసి ఇట్లా ముగ్గు పెట్టుకోవాలన్నమాట. మా ఆయన అయితే ఇక్కడ గొలుసు తీసుకురావడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చారు. సో అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలన్నమాట దేవుడి రూమ్లో. ఆ గొలుసుని ఇప్పుడు నేను ఇట్లా కింద పెట్టేసి ఇస్తరాకు వేసి దాంట్లో కేదారి వ్రతంకి సంబంధించిన అన్నీ కూడా మేము పెట్టుకుంటాం అన్నమాట. ఇలా బియ్యం పోసి ఒక బ్లౌజ్ పీస్ ఉంటుంది అనమాట, అది అదే రోజు కుట్టించుకోవాలి. సో అది కుట్టిన తర్వాత బ్లౌజ్కి అయితే మొత్తం అంతా పసుపు వాటర్తో నింపాలన్నమాట. పసుపు అంతా పూయాలి బ్లౌజ్కి. పూసి అట్లా ఇప్పుడు నేను అక్కడ చేస్తున్నట్టు అట్లా చేసి అక్కడ పెట్టాలి. దాంట్లో గౌరమ్మని పెట్టుకుంటాం మేము. ఇక్కడ నేను చేస్తున్నట్టు ఇవన్నీ పెట్టేసి పూజ చేసిన తర్వాత నెక్స్ట్ డే అమ్మవారిని అయితే కదిలించి నోముని ఎత్తి పెట్టుకుంటాం అనమాట. అంతే. చాట ఉంటుంది కదా, చాటలో నోముని ఎత్తి పెట్టుకుంటాము. కార్తీక పౌర్ణమి రోజు మాత్రం కొమ్మ గౌరమ్మని పెట్టుకుంటాం అనమాట.